బ్రహ్మా బాబాని కాపీ కొట్టండి. మనకి 3 లభిస్తుంది. యాడ్ చేయండి అని చెప్పి నీదే అన్నా, అంతా నీదే అన్నాక చాలా విశేషకరమైన రోజు. మనందరం కలిసి అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విచ్చేసినటువంటి యోగ సాధకులందరికీ కూడా పేరు పేరున మా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున హృదయపూర్వకంగా స్వాగత, అభినందనలు, శుభాకాంక్షలు. యోగా విశిష్టతని గుర్తించి ఈరోజు యోగా డేగా జూన్ 21 జరుపుకోవాలని మన గౌరవ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్రగా దీన్ని చేయాలనేటువంటి సత్సంకల్పంతో యావత్ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం అంతటా ఈ యొక్క జూన్ 21ని యోగా డేగా జరుపుకోవటం ఆనవాయితీగా వచ్చింది. ఎందుకంటే వన పెరిగింది, ఇతరు రకరకాల సమాజంలో అనారోగ్యాలకి గురి అవుతున్నారు. ఈ అధిగమించాలి అంటే ప్రతిరోజు యోగా చేయమని పెద్దలందరూ మనకి సూచిస్తున్నారు. దాంతో వాకింగ్ అని, ఎక్సర్సైజులని, సూర్య నమస్కారాలని, ప్రాణాయామాలని, రకరకాల యోగాలు అందరూ యోగ సాధకులు చేస్తున్నారు. అనక పట్ల కూడా అవగాహన పెరిగింది. ఫిజికల్ ఫిట్గా ఉంటేనే మనం ఏ కార్యమైనా చేయగలుగుతామనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ రోజు ఉదయమే లేచి ఏదైనా పార్కుకు కానీ వాకింగ్ ప్లేసెస్కి కానీ వెళ్ళి నడుస్తున్నారు. కానీ వాటితో శారీరకంగా మనం ఆరోగ్యవంతులుగా అవుతాము. కోసం, మానసిక స్థైర్యం కోసం, మనోబలాన్ని పెంపొందించుకోవాలంటే యోగాతో పాటు యోగం కూడా చాలా అవసరమని భగవంతుడు చెప్తున్నారు. అంటే ఏమీ లేదు, మన మనసుని కొంతసేపు భగవంతుడితో అనుసంధానం చేయటం, మనం స్వయాన్ని అన్వేషించుకోవటం. మనం ఈ చోట్ల అనేక రకాల అన్వేషణలు చేస్తున్నాము. ఈరోజు స్వయం గురించి ఆలోచించట్లేదు, మనం ఆలోచించటం, మన కోసం మనం కొంత సమయం తీయటం. బాహ్య జగత్తులో మనం ప్రయాణం చేస్తున్నాం. బిజీ లైఫ్లో ఉంటూ ఈజీగా ఉండటం నేర్పించేదే ఈ యొక్క రాజయోగా మెడిటేషన్. ఈరోజు మనం చూస్తున్నాము ఫోన్లన్నీ వైర్లని, మనలో ఉన్నటువంటి మన స్వయాన్ని సెల్ఫ్లెస్గా మనం అయిపోయాం. సెల్ఫ్ పైన కేర్లెస్ ఆలోచించుకుంటూ కాసేపు భగవంతుడి సకారాత్మక చింతనతో ఏకాగ్రం చేయడం. ఛార్జ్ చేసుకున్నాం కానీ సోల్ ఛార్జింగ్ చేసుకోవట్లేదు. కాబట్టి మెడిటేషన్ అంటే మన మనసుని మనం రీఛార్జ్ చేసుకోవడం అవుతుంది. పాజిటివ్ ఆలోచించడం వల్ల మన మనసు ఛార్జింగ్ అవుతుంది. కాబట్టి ఈరోజు డిన్నర్ సెట్ అని, డైనింగ్ సెట్ అని, సోఫా సెట్ అని, టీవీ సెట్లని, అన్ని సెట్లు మారుస్తున్నారు అందరూ. కానీ మైండ్ సెట్ మార్చుకోవట్లేదు. కానీ మన మైండ్ సెట్ని మార్చుకుని నెగిటివ్ని పాజిటివ్లో పెట్టడమే మెడిటేషన్. మనలో ఏకాగ్రత శక్తి పెరుగుతుంది, రచనాత్మకత మనలో వస్తుంది, మనం ఒక ఆశావాదిగా జీవించగలుగుతాం. మన జీవితంలో మనం ఆనందం, ఐశ్వర్యాన్ని రాజయోగా మెడిటేషన్ ద్వారా మనం పొందగలుగుతాము. కాబట్టి ఈరోజు